మీ పేరు? నా పేరు బోడ నీలబాయ్ సార్. సమస్య ఏ సమస్య వచ్చింది? నేను జాబ్ కోసమే వచ్చిన సార్. నేను హ్యాండిక్యాప్టర్ కోటలో బ్యాక్ లాక్ పోస్ట్ కు నేను సెలెక్షన్ అయినా, గవర్నమెంట్ జాబ్ కి నేను సెలెక్షన్ అయినా. అయితే నేను అది తీసుకొచ్చి సార్ వాళ్ళకి చూపించిన, చూపిగో సార్ నేను వచ్చింది జాబ్, గవర్నమెంట్ జాబ్ కి నేను సెలెక్షన్ అయినా, ఆ పోస్ట్ ఇంకా అయ్యలే. నేను 2006 నుంచి పనిచేస్తున్నా. 500 నుంచి 9000 జీతం. నాకు రూమ్ రేటు, నాకు పొట్ట బట్టకు సరిపోతలే. నేను హ్యాండిక్యాప్టర్, నేను ఒకదాన్ని చేయాలి, మా అమ్మ మేము ఇద్దరం బతకాలి. 7:30కే నేను డ్యూటీకి వెళ్ళాలి. నేను టైంకి నేను డ్యూటీకి అందలేను. గుండుగా బోలు బట్టలు అని చేసుకొని, వంట చేసుకొని, బాక్స్ పట్టుకొని పోవాలి. ఆడ వెనక ముందు అయితే ఆ మేడం గేట్ తాళం వేసి గేట్ బయట తప్పేస్తుంది, ఆబ్సెంట్ వేస్తుంది. ఆడపోతే వాళ్ళని నేను ఆ హాస్టల్లో నేను పని చేయలేను సార్. నాకు ఇదే నాకు గవర్నమెంట్ లేకపోతే గవర్నమెంట్ వాళ్ళదే కానీ కాంట్రాక్ట్ పర్మనెంట్ కాదు అది. మరి ఇప్పుడు ఆ మేడం ఏంటి టార్చర్ ఏంటి? ఏం సార్ నేను ఏం చెప్పలేము, అక్కడ లోకల్ మేడం కదా. నేను మనకి ఎవరు ఆధారం వెనక మంది ఎవరు లేరు. అమ్మ ఏం చెప్తే నేను ఒక్కదానే ఉంటా. ఏ టైం ఎట్లా ఉంటుందో నేను ఏం చెప్పలేను కదా సార్. అట్లాంటి ప్రశ్నలో ఉన్నా నేను. ఇవ్వదు సార్, ఇవ్వదు. అదే 2 సీఎల్ ఉంది కదా వాడు. ఇప్పుడు నాకు అవసరం ఉంటుంది, హెల్త్ ప్రాబ్లం వస్తుంది, నాకు ఏదో ఒకటి ప్రాబ్లం వస్తుంది. నాకు ఏదైనా పనికి బియ్యం కోసం పోవాలి, పింఛన్ కోసం పోవాలి. 6 కిలోల బియ్యం వస్తే ఇంకా నాకు కొనుక్కోవాలి. నేను బియ్యం పింఛన్కి నేను ఏదైనా ఒక్కదాన్ని చేసుకోవాలి కదా. జ్వరం వస్తే ఒక 2 రోజుల కవర్ కాలేము కదా సార్. 2-3 సార్లు పడ్డా, నా కాలు ప్యాచర్ అయింది. మళ్ళీ నాకు నడవరు, బ్యాలెన్స్ సాగుతలేదు. వెనక ముందు లేట్ అయినా మేడం నన్ను కొట్టుబడి తిడుతుంది. ఆ చైర్ మీద కూర్చొద్దు అంటది, స్టూల్ మీద అంటే దొబ్బన లేస్తే నడుపు తిరుగుతుంది. అట్లా అంట మేడం, నాతోటి కాదు అని రివర్స్ మాట్లాడకు అది ఇదని ఆ మేడం తోటి అది చెప్పలేను సార్. ఇక అక్కడ మళ్ళీ ఆ మేడం లోకల్, అక్కడికే పనికి పోతాను. మీరు ఇంత ఇబ్బంది పడుతుంటే మరి లోపల అధికారులకు చెప్పారా? అన్ని చెప్పిన, ఇట్లుంది సార్ నాతోటి భరించలేను. ఇప్పుడు నేను హాస్టల్ అనేది పనే చేయను. నాకు ఇప్పుడు ప్రజాభవన్ ఏమన్నారంటే మేడం అన్నది, సరే అమ్మ మేము కలెక్టర్ తోటి మాట్లాడతాం అని అన్నారు. మరి ఇప్పటికే 5 సార్లు వచ్చిర్రు కదా మరి మీరు నేర్చుకుంటా రోడ్ల మీద అంటే అదే వీడియో ఇంకా ఉన్నది సార్. వీడియో ఇంకా ఉంది, అందరు కాలు పట్టుకున్నది అది ఇంకా ఉంది అంతగా. కానీ నేను అక్కడ ఏం ఉపయోగం చెప్పు, ఈ మెసేజ్ల వల్ల కాదు కదా పని జరగాలి. చెప్పిన సార్ ఇవే వచ్చినాయి, మరి నాకు వచ్చిందే హ్యాండిక్యాప్. నేను ఇంత పేపర్ కి ఇంకా ఇచ్చిన పేపర్స్ అవన్నీ ఉన్నాయి సార్. నాకున్నాక నేను ఎందుకు అందరూ ఉండి నేను ఎందుకు అనుకున్నా అంట సార్ చెప్పు. నేను ఇప్పుడైతే హాస్టల్లో పని చేయలేను, నాతోటి కాదు. ఆ మేడం దగ్గర ఉండలేను సార్, నేను బతకలేను. ప్రధానంగా ఏం అడుగుతున్నావు నువ్వు? నాకు ఇదే జాబ్ కాంట్రాక్ట్ బేసి, నాకు ఏ ఆఫీస్ లో ఇచ్చినా నేను చేసుకుంటా. మీరు రెగ్యులర్ ఇచ్చేటప్పుడు ఇవ్వండి, కానీ ఇప్పుడు రెగ్యులర్ కావాలని నేను ఇప్పుడు ఈ రెగ్యులరే కావాలని ఒక పట్టుబడతలేను. కానీ నాకు ఎక్కడైనా ఆఫీస్ లో ఇప్పియండి. నేను హాస్టల్ కస్తూర్బా స్కూల్ అన్నంటే పనే చేయను, నాతోటి బాడీ సహకరిస్తలేదు. నాకు మస్తు పెయిన్స్ వస్తున్నాయి. నాకు ఏ ఆపత్తి వచ్చినా ఏ సాపత్తి వచ్చినా నన్ను చూసుకునేటోళ్ళు లేరు. తిన్నవా తినలేనా అని అడిగేటోళ్ళు లేరు. నా ప్రసిద్ధి ఉంది, చెప్పుకుంటేనే తెలుస్తున్నాను సార్. ఏదో చేస్తారని వీళ్ళ దగ్గర చెప్పడానికి వచ్చారు. మరి వీళ్ళే ఒక హాస్పిటల్ పోతే నా ఇప్పుడు 9000 పొట్టబట్టకు నాకు ఒక 500 ఇంకా నా దగ్గర లేవు. ఏ ఆపత్తి వస్తే నేను ఎవరి దగ్గర అనుకుంటా, ఆమె నువ్వు ఏ పని చేసి నాకు అప్పు ఇస్తావు అమ్మా అని అంటారు. నేను ఏ పని ఇప్పుడు ఒక ఆపత్తి వస్తే నాకు ఒక 5 రూపాయలు, నాకు 500 పెట్టేటోళ్ళు దిక్కులేరు. 9,000కు నేను ఎన్ని రోజులు బతకాలి చెప్పండి? నేను బతకాలి, నాకు రూమ్ కిరాయి కావాలి, నాకు అన్ని కావాలి, మా అమ్మకి చూడాలి. హాస్పిటల్ ఫీజే 1000 రూపాయలు ఉంది సార్. మరి నా పరిస్థితి ఎట్లా చెప్పండి అని అడుగుతున్నా నేను సార్కి. అప్పుడు అది నేను ఎటు చేసినా నాకు ఆఫీస్ లో ఇవ్వండి, నేను ఆ కస్తూర్బా స్కూల్లో చెయ్యలేను సార్. ఆఫీస్లు ఇచ్చినా చేస్తా కానీ ఇప్పుడు వద్దు. నేను అడుగు మంచి వాళ్ళకు సార్, కాలు చేతులు వాళ్ళకు కలెక్టర్ ఆఫీస్ లో ఉన్నారు, ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉన్నారు, ఎంపీడీఓ ఆఫీస్ లో పని చేస్తారు. మరి నేను ఒక హ్యాండిక్యాప్టర్ కదా, నేను ఇప్పుడు నేను పని చేయలేని నేను చెప్తలేను కదా, నేను చేస్తా. కానీ ఆ వరకు నాతో ఎన్ని రోజులుగా నాకు బాడీ సహకరించింది, నేను చేసిన. ఇప్పుడు నాతో అయితే లేదు సార్. నాకు గవర్నమెంట్ ఇవ్వకున్నా మంచిదే, ఇచ్చి ఎప్పుడు ఇచ్చిండ్రి, కానీ నాకు ఇదే పోస్టింగ్ నాకు ఆఫీస్ లో ఇవ్వండి అని అడుగుతున్నా. ఇప్పటికే 5 సార్లు వచ్చాను అంటున్నావు కదా, మరి గతంలో 5 సార్లు పెట్టిన అప్లికేషన్ ఏమైనట్టు మరి? ఇప్పుడు అది అడిగిన సార్ దగ్గర మళ్ళీ కలెక్టర్ దగ్గర పోయినా సార్, నా కలెక్టర్ కి ఇచ్చింది ఇంకా అందరికి అన్ని ఉన్నాయి.
అందరికి ఇచ్చుకుంటా వచ్చిన కలెక్టర్కి ఇట్లా పంపించిండు. డిఓ దగ్గర పోతే డిఓ కేర్ చేయడు సార్. మరి ఎట్లా చేసుడని ఇప్పుడు మేడం మాట్లాడి వీళ్ళే చూడకపోతే ఇంకెవరు చూస్తారు మరి? చూడాలి సార్. మరి నేను హ్యాండిక్యాప్ ఎవరు చూడాలి? ఒక హ్యాండిక్యాప్టర్ కి న్యాయం చేయరా? మరి ఎవరు లేని వాళ్ళకి అట్లనే ఇడిస పెడతారా మరి? ఉం? 10 సార్లు నేను కుంటామే అట్లా మంచిర్యాల డిస్టిక్ న్యాయం జరిగిద్ది అనుకుంటున్నాం మరి ఇట్లా. ఏమో సార్ ఇప్పుడు నాకు గ్యారెంటీ అయితే లేదు. 4 సార్లు అయింది. ఈసారి మరి అవుతుందో కాదో సారో చేస్తామని మేడం అయితే అన్నది.